మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ప్రాణాంతం కలియుద్ధం అహం విష్ణోరవతారం ఆళికత్తుం సంహారం కల్కి. అంజలి చెప్పశ్విని. అన్నయ్య నేను ఫోన్ అడిగితే ఇవ్వడం లేదు. ఇప్పుడు నీకెందుకు ఫోను? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని ఎన్ని గేమ్స్ ఆడుతుందో తెలుసా? మీ ఫ్రెండ్ ఏం చేస్తే నీకెందుకు? అయినా అన్నయ్య మనకు ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదో నీకు తెలియదు. నువ్వు చాలా రోజులు హాస్టల్లో ఉన్నావు కదా, అందుకే అన్నయ్య ఏం చెప్పాడో నీకు తెలియదు. ఏం చెప్పాడు అంజలి? అది మన అన్నయ్య ఫ్రెండు ఫోన్కి బానిసై పెద్ద సైకోలా మారాడంట. అవునా? ఎలా ఉంటాడు అంజలి? దేవుడా, ఎవరు లేనోనికి నువ్వే కదా దిక్కు. అందుకే నా బాధలన్నీ నీతోనే చెప్పుకుంటున్నా. ఎలాగైనా నా బాధలు తీర్చి దేవుడా. హ్యాపీ బర్త్డే. దేవుడా, అందరూ బాగుండాలి, అందులో మీరు బాగుండాలి. మీరు బాగుంటే అందరూ బాగుంటారు. జై శ్రీరామ్. హలో, వస్తున్నా. హాయ్ రా అన్న, కాస్త పెన్ను పడినా. ఇందులో మన ఇద్దరు పేర్లు రాస్తా. ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళే అమౌంట్ పే చేయాలి. తమ్ముడు ఇట్రా, తీసి. ఇదిగో నీ పేరే వచ్చింది, నీదే బిల్లు. సరే తీసుకో. సరే, ఇంకేంట్రా? అంతా మామూలేరా.
బాబు మీతో మాట్లాడాలి, కాస్త రండి. ఏమీ లేదు బాబు, గత కొన్ని రోజులుగా ఒక అబ్బాయిని గమనిస్తున్నా. సెల్లు 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 అంటూ వాడు సెల్ ఫోన్లో గేమ్లు ఆడుతూ వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కావటం లేదు. వాడికి ఇంకో ఇద్దరు తోడైనారు. ముగ్గురు కలిసి ఫోన్లో ప్లాన్ వేసుకొని ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకే వాడి ఆచూకీ కూడా తెలియదు. వీళ్ళ ముగ్గురు సైకోలాగా తయారై ఊరిలో ఉన్న అమాయకులందరినీ చిత్రహింసలు పెడుతూ ఆనందం పొందుతున్నారు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి మనం. మన ఊరి సమస్య కాబట్టి మనమే పరిష్కరించుకోవాలి. దీనికోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అడుగు మనమే వేద్దాం. ఈ సమస్యని మనమే పరిష్కరించుకుందాం. సరే స్వామి, నువ్వు చెప్పినట్టుగా ఈ సమస్యని మనమే పరిష్కరిద్దాం. మనమే చూసుకుందాం. ఆ పూజారి చెప్పినట్లు వీడు ఒక్కడితో ఆగరు. వీడు ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి? కొంచెం ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ స్వామి చెప్పిన దాన్ని బట్టి అన్ని అనర్థాలకి కారణం వాడి దగ్గర ఉండే మొబైల్. ఎలాగైనా మొబైల్ని మనం సాధించాలి. ఒక్కసారి ఆ మొబైల్ మన చేతికి వచ్చిందంటే నెక్స్ట్ జరిగే అనర్థాన్ని మనం ఆపగలం. సో ఆ మొబైల్ తీసుకొని రావడమే మన ఏకైక పరిష్కారం. తీసుకొని రావాలా నువ్వే ఓలు మరి. నేనా? రేయ్, ఆ క్షణం ఫోన్ పోవటంతో ఆ సైకోకి చాలా కోపం వచ్చింది. అదే కోపంతో దారిలో వెళ్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆ పాప చేతిలో ఫోన్ ఉంది.
ఏం రా, ఉదయం నుంచి ఫోన్ చేసి ఎత్తడం లేదు, గేమ్లోకి రావటం లేదు నిన్నటి నుంచి. ఏమైందిరా అసలు? అది చెప్దామని ఇద్దరిని పిలిచారా. నిన్న పొద్దున్న నేను పడుకున్నప్పుడు ఎవడు ఏదో నా ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది. మన ప్లాన్ మొత్తం ఆ మొబైల్లోనే ఉంది. ఎలాగైనా వాడిని పట్టుకోవాలా, మొబైల్ కావాలా, ఖచ్చితంగా కావాలా. ఎలా కూడా తెలుసా? తెలీదు, కానీ వాడిని ఎలాగైనా పట్టుకోవాలా. ఆ మొబైల్ మనం ఎలాగైనా తీసుకొచ్చుకోవాలా. ఇన్ని రోజులు మనం చంపిన వారివి, ఇక చంపుదామని ప్లాన్ చేసినవి అన్నీ ఆ మొబైల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా రేపు ఆ మొబైల్ని మనం తీసుకొచ్చుకోవాలి. వాడిని రేపు చంపైనా సరే ఎలాగైనా మన మొబైల్ తెచ్చుకుందాం. వాడు దొరికేశాడు, తొందరగా. వాడు మీకు దొరకడం కాదురా, మీ వాడే నా దగ్గర ఉన్నాడు. మీ వాడు మీకు సేఫ్గా కావాలంటే నేను చెప్పిన చోటికి మా వాడిని సేఫ్గా తీసుకురండి. ఇప్పటికే మీకున్న మొబైల్ వ్యసనం వల్ల 3 చనిపోయారు. దీన్ని ఇక్కడే ఆపేయాలి, లేదంటే దీనివల్ల జరిగే చాలా అనర్థాలకు మీరే కారణమవుతారు. మీరు మారిపోయి పోలీసులు లొంగిపోతే మంచిది, ఇక మీ ఇష్టం. మీరని చెప్పినా మేము మారం, మా పద్ధతి ఇంతే. మారను అంటే సరిపోదు, మారాలి. నా దానికి అవసరం పట్టట్లా మారాలి. మామూలుగా చెప్తే మీరు మారరా, మీ చేతుల్లో కరెక్ట్. అక్క నేర్చినాడు, పడుకున్నాంపా. మామా రేపు చెప్పిన టైం కల్లా వచ్చేస్తా. సరే ఉంటాం మరి. జై శ్రీరామ్. ఒరే మనిషా చెప్పురా. నేనేమో మీ చెల్లెలు ఇద్దరు సైకో అంటున్నాను. నేను అడిగితే నువ్వే చెప్తున్నావట. అవును చెప్పాను, ఎప్పుడు ఇచ్చినా మొబైల్ పెట్టుకొని కూర్చుంటారు, అందుకే నేను చెప్పాను. అప్పటి నుంచి మొబైల్ ముట్టట్లే. అవునరా, అసలు ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి పిల్లలు చాలా చెడిపోతున్నారు. అసలు కొంతమంది పిల్లలైతే గేమ్స్ ఆడుతూ లోకాన్ని మర్చిపోతున్నారు. అమ్మ నాన్నల మాట వింటూ ఒకడు ఫోన్కి బానిస అయితే వాడు ప్రాణం తీసుకోవచ్చు, లేదా నువ్వు చెల్లెలకు చెప్పినట్లు సైకోగా మారి ఎంతో మంది ప్రజల్ని, అమాయకుల్ని ఇబ్బంది పెట్టచ్చు. పిల్లలు ఏడుస్తున్నారు కదా, అన్నం తినట్లేదు కదా అని చెప్పి మొబైల్ ఇచ్చి తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి. ఇలా చాలామంది మొబైల్స్కి బానిసై మనిషికి మధ్య దూరాలు పెంచుకుంటున్నారు. ఆ మొబైల్కి ఇచ్చినంత విలువ పక్కనుండే మనుషులకు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పిల్లలే కాదరా, ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు. ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి? ఈ వ్యసనాల నుండి మనం పిల్లల్ని బయట తెలియమంటావా? పిల్లల్లో క్రమశిక్షణ రావాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, దేశాన్ని కాపాడాలన్నా, ఈ ధర్మాన్ని కాపాడాలన్నా ఒకే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. అదే RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ సంస్థ 1925 విజయదశమి నాడు శ్రీ కేశవ్ బలరాం హెగ్డేవర్ గారు మొదలుపెట్టారు. ఈ సంఘంలో శిక్షణ పొందిన ప్రతి వ్యక్తి ధర్మాన్ని కాపాడుతూ దేశాన్ని రక్షిస్తున్నాడు. ఇప్పుడు మన దేశం అత్యున్నత స్థానంలో ఉందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారే.
వారు కూడా ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందిన వారే. ఇలా చాలామంది దేశం కోసం పనిచేస్తున్నారు. మీ పిల్లల్ని దేశ రక్షకులుగా ధర్మస్థాపకులుగా తయారు చేయడానికి అదే సరైన అవకాశం. దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్ఎస్కి ఖచ్చితంగా పంపించండి. మీ దగ్గరలో లేకుంటే వెతికి మరీ పంపించండి. మీ పిల్లల్ని ధర్మ వైపు నడిచే విధంగా పెంచాలి. అది సరే, మరి లాస్ట్కి నన్ను చంపినావా లేదంటే వదిలేసినావా? ఏమోరా, ఇంతలో మా నాన్న లేపేశాడు. చాలా ఎప్పుడు మారుతారా మీరు?